ఇది టీవీ9 ఇంపాక్ట్. కాలకూట విషం బ్యాన్ దిశగా అడుగులు పడుతున్నాయి. మనుషుల ప్రాణాల్ని హరిస్తున్న పారాక్వాట్ పై టీవీ9 ప్రసార కథనాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. హైదరాబాద్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పారాక్వాట్ గడ్డి మందు రాస్తున్న మరణ శాసనం. పచ్చని పల్లెల్లో పారాక్వాట్ చిచ్చు, మనుషుల పాలిట కాలకూట విషం అంటూ టీవీ9 ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న పారాక్వాట్ గడ్డి మందును తక్షణమే నిషేధించాలని హైదరాబాద్ కోటిలోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు తీర్మానించాయి. రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి, ఎంపీలు ఈటల, కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎంపీ వినోద్, అధికారులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. అందరూ కూడా ముక్తకంఠంతో పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును తక్షణమే బ్యాన్ చేయాలని తీర్మానించారు. లేదంటే ఇంకా మరిన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషపూరితమైన గడ్డి మందు పారాక్వాట్ విరుగుడికి యాంటీడోస్ లేదు. 70కి పైగా దేశాలు పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాయి. దక్షిణ కొరియాలో పారాక్వాట్ నిషేధించడం ద్వారా ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టింది. భారత్ లో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలో కేరళ, ఒడిశా రాష్ట్రాలు మాత్రం పారాక్వాట్ గడ్డి మందు విషయంలో ఒక అడుగు ముందుకు వేసి నిషేధించాయి. ఈ వ్యవస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. కాలకూట విషం బ్యాన్ అయ్యేంత వరకు పోరాడతామని ఎంపీ ఈటల హామీ ఇచ్చారు. పారాక్యూట్ అనేటువంటి ఒక మందు ఏదైతే ఉందో అది ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో బుక్ చేసి కూడా వస్తూ ఉంది. దాన్ని తాగడం వల్ల క్షణమే అంటే మనిషి బతికినట్టుగానే కనబడుతుంది, కానీ చచ్చిపోతాడు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి మనిషి మళ్ళీ కోలుకునే ప్రసక్తి కూడా చచ్చిపోతుంది. కాబట్టి అన్ని పార్టీ నాయకులు వచ్చిండ్రో తప్పకుండా దీని గంభీరత, దీని తీవ్రత అర్థమైంది. కాబట్టి నేను కూడా దాంట్లో మెంబర్గా ఉన్నా కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి కోరడమే కాకుండా బ్యాన్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఐఎంఏ ప్రతినిధులు సైతం పారాక్వాట్ బ్యాన్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. మేము ఇప్పుడే ఈ మీటింగ్తో క్లోజ్ చేయకుండా మా ప్రతినిధులందరం గవర్నమెంట్లో, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో బ్యాన్ చేయించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఇది వచ్చే శాసనసభలో యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్లో స్పీకర్ ద్వారా స్మాల్ డిస్కషన్ అంటే స్వల్ప చర్చ అనేది పెట్టేసి దాని ద్వారా రెజల్యూషన్ తీసుకొని ఇది బ్యాన్ అవుతుందని మాకు నమ్మకం కలిగింది. ఇది అవుతుంది. దీన్ని కంపల్సరీ మేము కృషి కొనసాగిస్తాం. కల్తీ ఫుడ్ విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న టీవీ9 పల్లెల్లో మారణహోమం క్రియేట్ చేస్తున్న గడ్డి మందు పారాక్వాట్ విషయంలోనూ వార్తలను ప్రసారం చేసింది. ఈ కాలకూట విషయంపై ఎట్టకేలకు స్పందన లభించడమే కాదు, బ్యాన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.